ప్రపంచ తెలుగు ఇదే మన తెలుగు రచయితల సదస్సు విజయవాడలో కేబిఎన్ కాలేజీలో జరిగింది. రేపు ప్రపంచ తెలుగు సదస్సు జరగబోతోంది హైదరాబాద్లో హెచ్ఐసిసిలో. చంద్రబాబు గారు దానికి అటెండ్ కాబోతున్నారు. చివరి రోజున రేవంత్ రెడ్డి హాజరు కాబోతున్నారు. ఉపన్యాసాలు బాగా ఉంటాయి. మన నాయకులు అందులో పాల్గొన్న వాళ్ళు అందరూ తెలుగున చచ్చిపోతుంటే బాగు చేయాలి ఇవన్నీ ఇలా మాట్లాడే వాళ్ళందరి పిల్లలు ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు. వాళ్ళ మనవాళ్ళు మనవరాళ్ళకు కూడా తెలుగు ఎంత వచ్చో తెలియదు. అందుకని వాళ్ళ పిల్లలకి వాళ్ళ పిల్లల పిల్లలకి తెలుగు రావట్లేదు కాబట్టినే తెలుగు అవసరం ఇంకొంత వీళ్ళకి తెలిసొచ్చి పదే పదే అడుగుతున్నారు. అయితే దేనికైనా సరే ఉద్యోగం ఉపాధి అన్నటువంటిది ముఖ్యం. అది చక్కటి ప్రతిపాదన నిన్న ఏదైతే కేవీఎన్ కాలేజీ దగ్గర చేసుకొచ్చినటువంటి ఏదైతే రచయిత సదస్సు సందర్భంగా 5% రిజర్వేషన్లు ఇవ్వండి తెలుగు మీడియంలో చదివే వాళ్ళకి అన్నది. మనం ఇంగ్లీష్ మీడియాలు తీసేసి తెలుగు మీడియం స్కూళ్ళు పెట్టడం కాదు, ముందు 5% రిజర్వేషన్ ఇస్తామని ప్రకటించడం. అది చేస్తే ప్రజలు గుర్తుపెట్టుకుంటారు, తద్వారా తెలుగు వైపుకి వస్తారు. ఇప్పుడైతే తెలుగు సరిగ్గా స్పష్టంగా ఏదైతే సరైనటువంటి పదజాలంతో పల్లులు హల్లులు ఒత్తులు అచ్చులు తప్పు లేకుండా రాసేవాళ్ళు రేరెస్ట్ ఆఫ్ రేర్ అనాలేమో, ఎందుకంటే అది కూడా ఇంగ్లీష్ పదమే వాడాలి. అత్యంత అరుదైనటువంటి పరిస్థితుల్లో ఉన్నది. కాబట్టి ఇప్పుడైనా సరే ఆ దిశగా అడుగు, అంటే తెలుగు దేశం పేరులోనే తెలుగు అనేది ఉంది కాబట్టి ఆ నిర్ణయం ఆ సదస్సుకి హాజరయ్యే సందర్భంలో ఆ ప్రకటన చేయగలిగితే బాబు గారిని జీవితకాలం గుర్తుపెట్టుకోవచ్చు.